ఈ టికెట్ మాగంటి సునీత గారు వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు వేశారు. ఆమె లేట్ గోపీనాథ్ గారు ఆమె టికెట్ వేశారు. ఆమె పేరు మీద ఆమె కరెక్ట్గా అఫిడవిట్ కరెక్ట్గా ఇచ్చిందా లేదా, ఆమె ఆస్తులు మొత్తం టోటల్గా వారసత్వాలు అన్నీ కరెక్ట్గా ఇచ్చిందా లేదా, ఆమె మీద ఉన్న కేసులు ఏమైనా ఇచ్చిందా లేదా, అవన్నీ చూసుకుంటారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరైతే పెట్టారో ఫస్ట్ వైఫ్ అబ్బాయిని అని చెప్పి అనుకుంటున్నా, ఏమున్నా ఇది ఇప్పుడు ఇక్కడ ఈజ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. ఆమె నామినేషన్ వేస్తుంది, ఆమె పేరు మీద నామినేషన్ వేస్తుంది కనుక ఈసీకి రైట్ ఉండదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈసీకి ఎందుకు రైట్ ఉండదంటే సునీత గారికి నేను వారసుని చెప్పట్లేదు, ఆ వైఫ్కి వారసుని చెప్తున్నాడు. ఆస్తుల్లో వాళ్ళకి ఏమైనా ఉంటే లీగల్ ఇష్యూస్ ఉంటాయి తప్ప ఇక్కడ ఎలక్షన్స్కి ఆమెకి ఏ అబ్జెక్షన్ ఉండదు అని నేను అనుకుంటున్నా. అంటే నాకు అర్థమైంది ఈసీ అది పరిణిలోకి తీసుకోదు. ఓకే, వాళ్ళు నిజంగా ఫస్ట్ వైఫా సెకండ్ వైఫా, వాళ్ళు ఆయన ఆస్తులు ఉన్నాయా, ఆయన ఆస్తుల నుంచి ఏమున్నాయా, అవన్నీ వాళ్ళు లీగల్ ఇష్యూస్ నడుస్తాయి. అది ఎలక్షన్స్కి రాదు. ఎలక్షన్స్కి బ్యాడ్ అవ్వడానికి